హాయ్ అండి. ఈ ఏపీ సెట్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాము. మనం వెబ్ ఆప్షన్స్ లింక్ ఓపెన్ చేయంగానే మనకి ఒక వెబ్ పేజ్ కనిపిస్తుంది. ఆ వెబ్ పేజ్‌లో మనకి టాప్ రైట్ కార్నర్‌లో 3 బటన్స్ కనిపిస్తాయి. అందులో మనకి ఫస్ట్ బటన్ క్యాండిడేట్ లాగిన్, రిజిస్ట్రేషన్ లాగిన్, రిజిస్టర్ నౌ. ఇందులో మనం క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసుకుంటే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయంగానే మనకొక పాపప్ విండో కనిపిస్తుంది. ఆ పాపప్ విండోలో ఎంటర్ యువర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్లిక్ చేయమని అడుగుతుంది. అందులో యూజర్ నేమ్ అంటే క్యాప్ ఐడి. ఈ క్యాప్ ఐడి ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ మొబైల్ నంబర్కి వచ్చేసింది. ఒకవేళ ఎవరైనా కానీ ఆ మొబైల్ నంబర్లో ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ కనుక డిలీట్ అయిపోయినా లేదంటే మిస్ చేసుకున్నా కింద నో యువర్ యూజర్ ఐడి అని కనిపిస్తుంది కదండి, అది క్లిక్ చేసుకుంటే మళ్ళీ మీకు క్యాప్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఆల్రెడీ మీ దగ్గర క్యాప్ ఐడి, పాస్వర్డ్ ఉంటే ఇక్కడ మనకి పాపప్ మెనూ కనిపిస్తుంది కదా, ఈ పాపప్ మెనూలో యూజర్ నేమ్ దగ్గర క్యాప్ ఐడి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ క్యాప్చా అడుగుతుంది, ఆ క్యాప్చా ఫిల్ చేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇంకొక పాపప్ విండో కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ మీకు కంప్లీట్ అయిపోయిన ప్రాసెస్ గ్రీన్ కలర్తోనూ, మనం ఇప్పుడు కంప్లీట్ చేయవలసిన ప్రాసెస్ బ్లూ కలర్తో హైలైట్ అయి ఉంటుంది. ఆ హైలైట్ అయింది మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇంకొక పాపప్ విండో కనిపిస్తుంది. అక్కడ ఐ హియర్ డిక్లేర్ అని ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకుని జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే మీరు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ క్లిక్ చేయండి. ఓటీపీ క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. డిస్ట్రిక్ట్, కాలేజ్ టైపు, యూనివర్సిటీ, కోర్సు. వీటి కింద మనకి డ్రాప్ డౌన్ బాక్సెస్ ఉంటాయి. అక్కడ పర్టికులర్గా మీరు మన డిస్ట్రిక్ట్ అయితే కృష్ణా డిస్ట్రిక్ట్, కాలేజ్ టైప్ అయితే ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. యూనివర్సిటీ ఆల్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కోర్స్ మీరు ఏదైతే ఫస్ట్ కోర్స్ ప్రిఫర్ చేస్తున్నారో ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఈసీ సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ మన కాలేజ్ వికాస్ కాలేజ్ కనుక మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే మన కాలేజ్ కోడ్ వచ్చి VCTN. మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్లో VCTN అని టైప్ చేయగానే మనకి మన వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే ఫీల్డ్ మెనూ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే యారో బటన్ క్లిక్ చేయగానే మనకి కోర్స్ డీటెయిల్స్లో మనకి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు అనదర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని గెట్ కాలేజెస్ అని క్లిక్ చేయగానే మనకి మళ్ళీ మన కాలేజ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. యారో బటన్ క్లిక్ చేయగానే కోర్సెస్లో యాడ్ అవుతుంది. ఇలా మీరు కంటిన్యూస్గా డిఫరెంట్ బ్రాంచెస్ని ఆర్డర్లో సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి కోర్సెస్లో యాడ్ అయిపోతుంది. ఇలా మీరు నంబర్ ఆఫ్ బ్రాంచెస్ని మీ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అండి. కోర్సెస్లో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారు. గెట్ కాలేజెస్ అనగానే ఆల్రెడీ మనం కోడ్ ఇస్తే మన కాలేజ్ ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేయగానే మనకి బటన్స్ వస్తాయి. మీ నేమ్తో మీరు సేవ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ చేసిన దాన్ని సేవ్ చేస్తున్నాము. ఒక ఫోల్డర్లో మీ నేమ్తో సేవ్ చేసేసుకోండి. సేవ్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. లేదంటే అక్కడ మనకి ప్రింటర్ అవైలబుల్గా ఉంటే ఇన్స్టెంట్గా అప్పుడే మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇవన్నీ ఓకే అంటే ఫ్రీజ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే సెంట్ ఓటీపీ అని వస్తుంది. సో ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయాలి. సో మొత్తం మనం ఈ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసేటప్పుడు 2 OTPs వస్తాయండి. స్టార్టింగ్లో మనకి కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పేజ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఒక ఓటీపీ, నెక్స్ట్ ఫైనల్గా అంతా ఓకే అయినాక ఫ్రీజ్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది. సో మొబైల్ నెంబర్ మీ దగ్గరే ఉంచుకొని చేయండి. లాస్ట్లో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఈ వెబ్ ఆప్షన్స్ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ప్రొఫైల్ని లాగౌట్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ.